హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ ఆనందాల హరివిల్లు. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో వినాయక చవితి మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. 2 రోజుల పాటు వినాయక చవితి అయితే సెలబ్రేట్ చేసుకున్నాము. చాలా హ్యాపీగా, చాలా సరదాగా, చాలా బాగా జరిగిందండి. చాలా సింపుల్గానే చాలా బాగా చేసుకున్నాము వినాయక చవితి. మేము ఎలా చేసుకున్నామో ఈ వీడియోలో మీతో షేర్ చేస్తున్నాను. మామూలుగా పండగలప్పుడైతే ఇలాగ ముగ్గు పెట్టుకోవడం అంతా కూడా ముందు రోజే చేసుకుంటాను. కాకపోతే ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా, అందుకని చెప్పి ఉదయం పూట చేసుకున్నాను. పూజ పనులన్నీ కూడా కంప్లీట్ అయిన తర్వాత స్టవ్ కూడా పూజ చేసిన తర్వాత ఫస్ట్ టైము స్టవ్ మీద పాయసం చేస్తున్నాను. స్టవ్ శుభ్రం చేసి ఇలాగా పూజ చేసిన తర్వాత స్వీట్గా ఏదైనా చేస్తే బాగుంటుందని చెప్పి ఫస్ట్ టైం అయితే పాయసం చేస్తున్నాను. ప్రతిసారి కూడా ఏ పండగైనా సరే ఎక్కువగా సేమియా పాయసమే చేసేదాన్ని. ఈసారి కొంచెం డిఫరెంట్గా సేమియా సగ్గుబియ్యం 2 కలిపి చేస్తున్నాను. పాయసం అయితే చాలా చాలా టేస్టీగా ఉన్నింది. ఇప్పుడైతే వినాయకుడికి కుడుములు చేస్తున్నాను. దానికోసం ముందుగా స్టవ్ మీద నీళ్లు పెట్టి నెయ్యి వేసి అందులో కొద్దిగా సాల్ట్, 1 స్పూన్ దాకా చక్కెర వేసి నీళ్ళనైతే మరిగించుకోవాలి. మామూలుగా కుడుముల్ని పొడి బియ్యం పిండితో చేస్తాం కదా, నేనైతే ఇక్కడ ఫ్రెష్గా అప్పటికప్పుడు రుబ్బిన పిండితోటి కుడుములు అనేది చేస్తున్నాను. పొడి బియ్యం పిండితో అయితే ఎలా వస్తుందో సేమ్ ఈ పిండితో కూడా అలానే వస్తుంది. ఏం డిఫరెన్స్ ఉండదండి. చాలా స్మూత్గా చాలా బాగుంటాయి కుడుములు తినడానికి కూడా. ఇది ఇప్పుడే రుబ్బిన బియ్యం పిండి. దీంతో ఇప్పుడు నేను ఆవిరి కుడుములు అయితే చేస్తున్నాను. నీళ్ళు బాగా మరగాలి. చూడండి, బియ్యం పిండి రుబ్బుకున్న తర్వాత ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు తీసుకున్నాను. ఇలా ఉంటే 1 గ్లాస్ బియ్యం పిండికి 2 గ్లాసుల నీళ్ళు అయితే సరిపోతుంది. పొడి బియ్యం పిండి ఎలాగైతే నీళ్లు కాగిన తర్వాత వేస్తామో ఇది కూడా అలానే వేసుకోవాలి. మొత్తం ఒకేసారి పోసేయకుండా ఇలా పోసుకుంటూ కలిపితే పిండి అనేది ఉండలు కట్టకుండా ఉంటుంది. మామూలుగా కూడా బియ్యం పిండి అయితే అంతగా ఉండలేం కట్టదండి. చాలా ఈజీగానే మిక్స్ అయిపోతుంది. ఒకవేళ ఉండలేదన్నా ఉందన్నట్టయితే మళ్ళీ పిండి కొంచెం చల్లారుతుంది కదా, అప్పుడు చేత్తోనే బాగా స్మూత్గా కలుపుకోవచ్చు. ఉండలైతే ఎక్కడ ఉండదు. మళ్ళీ ఆవిరిలో ఉడకబెడతాం కదా, చాలా సాఫ్ట్గా వచ్చేస్తుంది పిండి. ఇలా కలిపేసి మొత్తము మూత పెట్టేసి ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు పిండిని ఆవిరిలోనే ఉడకనిద్దాం. పిండి ఉడికేలోపు ఇక్కడైతే వినాయకుడిని పెట్టడానికి పీఠం రెడీ చేస్తున్నాను. నేను ఇలాగా పీఠం రెడీ చేసి ఇచ్చిన తర్వాత వినాయకుడిని పెట్టి మొత్తం డెకరేషన్ అంతా కూడా మా అబ్బాయి చేశాడు. మామూలుగా ఇలాంటి పండగలప్పుడు చాలా పనులు ఉంటుంది కదా, ఇలాంటి పనులు చేసుకుంటూ వీడియో షూట్ చేసుకోవాలంటే కొంచెం టైం పడుతుంది. మామూలుగానే పనులు చేసుకుంటూ వీడియో షూట్ చేసుకోవాలంటే మామూలుగా పట్టే టైం కన్నా కూడా కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఇలాంటి పండగలు అప్పుడైతే అస్సలు కుదరదు. అందుకని నేను మా అబ్బాయి హెల్ప్ తీసుకున్నాను. వీడియో షూట్ చేయమంటే తను మాత్రం తనకి ఇష్టం వచ్చినప్పుడు నచ్చినప్పుడు కొంచెం కొంచెం వీడియోనే షూట్ చేశాడు. ఆ వీడియోనే ఇప్పుడు నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇలాగా పీఠం రెడీ చేసి అరిటాకు పెట్టి అందులో బియ్యం పోసి దాని మీద వినాయకుడిని పెట్టి తర్వాత అయితే మొత్తం డెకరేషన్ మా అబ్బాయే చేశాడు. ముందుగా నైవేద్యంగా పాయసం చేశాను కదా, పాయసము వినాయకుడికి నైవేద్యం పెట్టి దీపారాధన చేసుకుంటే తర్వాత అందరం కలిసి పూజ అనేది చేస్తారు. మామూలుగా ఇంట్లో ఒక్కదాన్ని ఎప్పుడు పూజ చేసుకుంటాను. ఇలాంటి పండగలప్పుడు మాత్రం పిల్లలు, మా ఆయన అందరు కలిసి పూజ చేస్తారు కాబట్టి చాలా బాగుంటుంది ఇంట్లో. పీఠం రెడీ చేసి ఇచ్చిన తర్వాత వినాయకుడిని పెట్టి ఇదంతా కూడా మా అబ్బాయి డెకరేషన్ చేశాడు. అలాగే నేను చేసిన నైవేద్యాలన్నీ కూడా తనే దేవుడి దగ్గర పెట్టి ఇలాగా అలంకరించాడు. ఇంకా ఈ పూజ అంతా కూడా నేనే మొత్తం ముందుగానే చేశాను. వినాయకుడిని పెట్టిన తర్వాత మళ్ళీ పూజ కోసం రెడీ చేసుకోలేం కదా అనేసి వినాయకుడిని పెట్టకముందే పూజ గదంతా కూడా శుభ్రం చేసి ఇలాగా సర్దేశాను నీట్గా. ఆ తర్వాత వినాయకుడిని పెట్టి ఇలాగా సర్దాడు. నేను చేసిన నైవేద్యాలన్నీ కూడా అరిటాకులో ఇలా పెట్టి దేవుడికైతే పూజ చేసుకున్నాము. బయట ఎక్కడున్నా సరే పూజ టైంకి కరెక్ట్గా వచ్చేస్తాడు మా అబ్బాయి కూడా. ఇదైతే పూజకు ముందు. ఇది పూజ అయిపోయిన తర్వాత ఇలాగ వీడియో అనేది షూట్ చేశాను నేను. మా పిల్లలందరూ కలిసి పూజ అయిపోయిన తర్వాత చివరిగా నేను కూడా ఒకసారి దేవుడికి హారతి అనేది ఇచ్చాను. చాలా హ్యాపీగా జరిగిందండి ఈసారి అయితే వినాయక చవితి. మేమైతే ఎక్కువ రోజులైతే ఇంట్లో వినాయకుడిని పెట్టుకోమండి. ఉదయం పూజ చేసి సాయంకాలానికి నిమజ్జనం చేసేస్తాము. ప్రతిసారి కూడా అంతే. ఈసారి అయితే మా వీధిలో కూడా ఎక్కువ రోజులు పెట్టలేదండి వినాయకుడిని. మరుసటి రోజే నిమజ్జనం చేసేశారు. ఇదైతే ఇంట్లో మేము చేసుకున్న వినాయక చవితి. తులసికోట దగ్గర కూడా మా పిల్లలే కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చారు. నేనైతే ఉదయమే దీపారాధన చేశాను కాబట్టి తర్వాత పూజ అనేది వాళ్ళు చేశారు. ఇంకా ఇదైతే మరుసటి రోజు వినాయకుడిని
నిమజ్జనానికి తీసుకెళ్లేటప్పుడు, అంటే వీధిలో పెట్టిన వినాయకుడిని. మా ఇంట్లో పెట్టిన వినాయకుడు అయితే ఆ రోజు సాయంకాలమే నిమజ్జనం చేసేశారు. నేను ఇప్పుడు చేస్తున్న ప్రసాదాలు అయితే మా వీధిలో పెట్టినాం కదా వినాయకుడు, అక్కడికి మా ఇంటి నుంచి స్వీట్ పొంగల్, బెల్లం అన్నము, అలాగే టమాటో రైస్ 2 చేసి ఇవ్వమన్నారు. 6 kgsతో టమాటో రైస్ చేస్తున్నాను. 4 kgs అయితే బెల్లం పొంగల్ చేశాను. ఓన్లీ టమాటో రైస్ అంటే బాగుండదు కదా, అందుకని చెప్పి దానికి కాంబినేషన్గా కొబ్బరి పుదీనా పచ్చడి కూడా చేశాను. రైస్ అయితే చాలా చాలా టేస్టీగా ఉన్నిందండి. అందరికీ కూడా చాలా బాగా నచ్చింది. నేను చేసిన ఈ ప్రసాదాలు మా ఇంట్లో 4 కంతా కూడా కంప్లీట్ చేసేసి మళ్ళీ పక్కన వినాయకుడికి మళ్ళీ ప్రసాదాలు అనేది చేశాము మా వీధిలో వాళ్ళందరం కలిసి. అక్కడైతే పులిహోర, పెరుగన్నము, సుండలు, ఇంకా కేసరి చేశాము. అన్నిటికన్నా కూడా టమాటో రైస్ అయితే ఎక్సలెంట్గా ఉంది. అందరికీ కూడా చాలా బాగా నచ్చింది. దేవుడి కోసము ఇన్ని ప్రసాదాలు చేస్తున్నాం కదా అని నాకు మాత్రం స్పెషల్గా 5 kgsతో టమాటో రైస్ చేసిమన్నారు. అయినా కూడా నేను 1 kg ఎక్స్ట్రాగానే చేశాను. 6 kgs రైస్తో చేశాను నేను. అయినా కూడా టమాటో రైస్ అయితే సరిపోలేదండి, ఫుల్గా తిన్నారు, చాలా బాగుంది. నెక్స్ట్ టైం అయితే ఇంకొక 5 kgs ఎక్స్ట్రా వేసి టోటల్గా 10 kgsతో చేద్దాం అనుకున్నాను. అంత ఇష్టంగా తిన్నారు, అంత బాగుంది. మామూలుగా ఇలాగ వంటలు చేసేటప్పుడు అల్లం తెల్లగడ్డ పేస్ట్ అనేది ఫ్రెష్గా రుబ్బుకుంటే మరింత టేస్టీగా ఉంటుంది వంటలు అనేది. అందుకనే నేను అప్పటికప్పుడే రుబ్బి వేశాను. టమాటోలు కూడా అంతే 2.5 kgs దాకా వేశాను. 6 kgs రైస్కి 2.5 kg టమాటోలు వేశాను, పెరుగు వేయలేదు. ఈ వంటలన్నీ చేయడానికి కూడా మా పిల్లలు బాగా హెల్ప్ చేశారండి. నాకు కొంచెం చేయి నొప్పి ఉండడం వల్ల కలపడం కొంచెం కష్టం అనిపించింది. మా పిల్లలు అయితే బాగా హెల్ప్ చేశారు. స్వీట్ పొంగల్ అయితే మొత్తము కూడా మా అబ్బాయిలు ఇద్దరే కలిసి చేశారు. ఇది ముందు రోజు చేసిన పాయసం, గులాబ్ జామ్. నాకు పాయసంలో ఇలా గులాబ్ జామ్ కానీ లేదా వడ, అప్పలం ఇలా మిక్స్ చేసుకొని తినడం ఇష్టం, చాలా బాగుంటుంది. ఇది మా అత్తమ్మ టేస్ట్ అనమాట, మా అత్తమ్మ దగ్గర నేర్చుకున్నాను. ఆమె కూడా అంతే, పాయసంలో అప్పలము, వడ ఇలా మిక్స్ చేసుకొని తింటారు. ఇక్కడైతే నేను గులాబ్ జామ్తో తింటున్నాను. ముందు రోజు కన్నా కూడా పాయసం మరుసటి రోజు చిల్లుగా చాలా బాగుంది. ఫ్రిడ్జ్లో పెట్టున్నాను కదా, మరింత టేస్టీగా అనిపించింది. నేను ఈ ప్రసాదాలన్నీ కూడా ఉపవాసంతోనే చేస్తున్నాను, ఫుడ్ ఏం తినలేదు. ఇప్పుడు తిన్న పాయసం మాత్రమే. చివరగా ఇందులో ధనియాల పొడి, గరం మసాలా, కొద్దిగా వేయించిన జీలకర్ర పొడి కూడా వేశాను టమాటో రైస్కి. ఈ మసాలాలన్నీ కూడా పూర్తిగా బాగా ఫ్రై అవ్వాలి, పచ్చివాసన పోయేంత వరకు. మామూలుగా కూడా టమాటో రైస్, వెజిటేబుల్ రైస్ ఇది ఎక్కువగా చేస్తుంటాను ఉదయం పూట పిల్లలకి లంచ్ బాక్సుల కోసం. అదైతే 1/2 kg, 1 kg అట్లా చేస్తాను. ఇది ఎక్కువ క్వాంటిటీతో చేస్తున్నాను. మామూలుగా కూడా మా పిల్లల బర్త్డే అప్పుడు ఇలానే ఎక్కువ క్వాంటిటీతో బిర్యానీలు అవి చేయటం అలవాటు కాబట్టి ఇప్పుడు కూడా నేను ఒక్కదాన్నే చేసేస్తున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది, మామూలుగా చేసిన దానికన్నా కూడా. దేవుడి కోసం ఉపవాసంతో చేస్తున్నాను కాబట్టేమో మరింత టేస్టీగా వచ్చింది. అందరూ అయితే చాలా బాగా పొగిడారు, చాలా నచ్చింది అందరికీ. నేనైతే ఫుల్ హ్యాపీ. మామూలుగా కూడా ఇలాగ ప్రసాదాలు చేసి దేవుడి దగ్గర పంచడం అంటే మా ఇంట్లో వాళ్ళకి బాగా ఇష్టం. మా పిల్లలు, మా ఆయన అందరూ కూడా బాగా పార్టిసిపేట్ చేస్తారు ఇలాగ అన్నదానం చేయడం అంటే. నేనైతే ఈ వంటలన్నీ కూడా 4 గంటలకి కంప్లీట్ చేశాను. దీంతోపాటు ఇంకా ఎక్కువ ప్రసాదాలు అవి చేసాం కదా, అన్ని ప్రసాదాలు కంప్లీట్ అయిన తర్వాత దేవుడికి పూజ చేసి నైట్ 7 గంటలకి ప్రసాదాలు అయితే పంచారు. అప్పటికి కూడా రైస్ అయితే ఏం చల్లారలేదండి, వేడిగానే ఉన్నింది. వినాయకుడి నిమజ్జనం రోజు పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు, చాలా సరదాగా ఉన్నారు, చాలా హ్యాపీ అనిపించింది. ఇలాగా ఎక్కువగా వంటలు చేసేటప్పుడు వంటల మీదే ధ్యాస ఉంటుంది, ఎక్కువగా వీడియోలు అవి తీసుకోలేము కదా, అందుకని మా అబ్బాయి కొంచెం కొంచెమే వీడియో తీశాడు. చూడండి, రైస్ అయితే సగం ఉడికిపోయిన తర్వాత వీడియో అయితే షూట్ చేశాడు. ఇలా ఒకసారి కలిపేసి దమ్ చేసి పెట్టేశాను. ఈసారి వినాయక చవితికి మా ఇంటి తరపున వినాయకుడికి నేను చేసిన ప్రసాదం ఇది టమాటో రైస్. ఇంకా ఈ ప్రసాదాలన్నీ కూడా దేవుడి దగ్గర పెట్టి నేను మా ఆయన కలిసి దేవుడికైతే హారతి ఇచ్చాము. వినాయకుడైతే నిమజ్జనానికి బయలుదేరేశాడు. డైరెక్ట్గా వీధిలో నుంచి నిమజ్జనానికి కాకుండా వీధి మెరవన వచ్చి తర్వాత నిమజ్జనానికి వెళ్తారు. ఇదైతే వినాయకుడిని పెట్టిన చోట మేము చేసిన ప్రసాదాలు పెట్టి దేవుడికి పూజ అయితే చేశాము. ఈసారి అయితే మా పిల్లలు కూడా వినాయకుడి నిమజ్జనంలో చాలా బాగా ఎంజాయ్ చేశారు.
ఇంతకు ముందు ఎప్పుడు ఇంత ఎక్కువగా చేసింది లేదు. ఈసారి చాలా బాగా ఎంజాయ్ చేశారు. మా పిల్లల పైన వినాయకుడి ఆశీర్వాదం ఎప్పటికీ ఇలానే ఉండాలి. అలాగే ఆ భగవంతుడి ఆశీర్వాదం మనందరికీ కూడా పుష్కలంగా ఉండాలని, అందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూసారు కదండి, ఈసారి మా వినాయక చవితి మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నామన్నది. వీడియో కనుక నచ్చితే నా వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.